హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు అదుపులోకి వచ్చాయి. దివాన్ దేవ్గలోని అపార్ట్మెంట్ 4వ అంతస్తులో మంటలు చెలరేగాయి. 4వ అంతస్తులోని 30కి పైగా వస్త్ర దుకాణాలు దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు వ్యాపించాయి. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. पूरा कॉम्प्लेक्स में 1000 प्लस है। ये एक హైదరాబాద్ పాతబస్తీల అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, అప్డేట్స్ ఏంటి? మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్టేనా? హైదరాబాద్ దివాన్ దేవిడి ప్రాంతంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ప్రస్తుతం మంటలైతే అదుపులోకి వచ్చినట్లు తెలుస్తుంది. భారీగా దాదాపు 35 ఫైర్ ఇంజన్ల పాటు 35 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలికి వచ్చి మంటలను అయితే అదుపు చేశాయి. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అలాగే ఫైర్ సిబ్బంది కూడా పూర్తిగా మంటలను మరింత అదుపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఏదైతే ప్రమాదం చోటు చేసుకుందో అసలు షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమైన ఒక షాపు దగ్గర ఉన్నాము. ఇదే షాప్లో అయితే మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తో దాదాపు అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల ప్రాంతం చూడొచ్చు. మళ్ళీ మంటలు కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. సో క్రమంగా ఇవి తగ్గుతూ వస్తున్నాయి, మళ్ళీ ఇతర షాపులకు కూడా అంటుకుంటూ వస్తున్నాయి. దాదాపు ఈ అగ్ని ప్రమాదంలో 40 షాపులు పైగా పూర్తిగా అగ్నిలోకి ఆహుతయ్యాయి. అలాగే ఒక్కసారి చూసుకోవచ్చు, అసలు బట్టలన్నీ కూడా పూర్తి స్థాయిలో కాలిపోయాయి. వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు అయితే తెలిపారు. ఈ షాప్లోనే మనం ఏదైతే చూస్తున్నామో ఈ షాప్లోనే అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. క్రమంగా ఇదంతా కూడా ఒక షాపు నుంచి మరొక షాపు అలా అంటుకుంటూ దాదాపుగా సుమారు 6 గంటల్లోనే మొత్తం ఈ ఫ్లోర్లో ఉన్న 40 షాపులు పైగా పూర్తిగా అందులో ఉన్న బట్టలు కూడా పూర్తిగా కాలిపోయాయి. ప్రస్తుతం చూడవచ్చు ఫైర్ సిబ్బంది ఇంకా మంటలు అదుపు చేసే ప్రయత్నంలో ఉన్నారు. మంటలు కూడా ఎగిసిపడుతున్నాయి. దాదాపు అన్ని విధాలుగా పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది ట్రాఫిక్ అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. ఇదే ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. రంజాన్ సందర్భంగా రాబోయే సీజన్లో పండుగలు ఉన్నాయి, అలాగే రంజాన్ కూడా ఉంది. ఈ సందర్భంగా వ్యాపారస్తులు కూడా ఎక్కువ సంఖ్యలో బట్టలన్నీ కూడా వాళ్ళు తెచ్చుకుని ఇక్కడే స్టాక్ రెడీ చేసుకున్నారు. ఇక్కడి నుంచి వాళ్ళు హోల్సేల్గా వివిధ షాపులకు రాష్ట్రానికి సప్లై చేస్తూ ఉంటారు. సో ఇదే మెయిన్ అని చెప్పవచ్చు. ఈ బట్టల దుకాణంలో ఒక్క షాపులో చెలరేగిన మంటలన్నీ కూడా మొత్తం క్రమక్రమంగా దాదాపు 40 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే ఈ ఫ్లోర్ కూడా ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి పోలీసులు అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ముందుగానే వాళ్ళు చర్యలు చేపట్టారు. ప్రతిదీ కూడా ఏవైతే షట్టర్లు ఉన్నాయో వాటిని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూసుకోవచ్చు విజువల్స్లో కూడా బట్టలు అలాగే ఏవైతే ఉంటాయో స్టాక్ అంతా కూడా పూర్తిగా దగ్ధమైంది. మొత్తం అవి తిరిగి ఎలా పనికి రాకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, అయితే ఈ బిల్డింగ్కు గతంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా భారీ నష్టం వాటిల్లుతుందని పోలీస్ అధికారులు ముందే హెచ్చరించినా ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు తీసుకోకపోవడమే ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తులో ఈ ప్రమాదానికి కారణమైన వారిపై దర్యాప్తు విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు అయితే ఇప్పటికే ప్రకటించారు. అలాగే ఈ మదీనా అండ్ అబ్బాస్ టవర్స్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టు ఇట్లా అన్ని బట్టల షాప్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్ ఉంది, మనకి 2 సెల్లార్స్ ఉన్నాయి. ఇమీడియట్గా మా ఫైర్ కంట్రోల్ నుంచి వరుసగా 8 ఫైర్ టెండర్స్ మొబిలైజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మా ఫైర్ సర్వీస్ వాళ్ళు ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు. ఎన్ని షట్టర్స్ వేస్తున్నాయి, షట్టర్స్ ఓపెన్ చేసి ఆ క్లాత్ మెటీరియల్, హోషియరీ మెటీరియల్, పాలిస్టర్ మెటీరియల్ అన్నీ ఉన్నాయి. ఈ ఎక్కువ ఇన్ఫ్లేమబుల్గా ఉంటాయి, వాటి మీద జెట్స్తో వాటర్ కొడుతూ ఫైర్ ఆర్పుతో పోయారు. ఇప్పుడు ఫైర్ కంట్రోల్ అయిపోయింది.
ఇదే బిల్డింగ్లో పైన వాచ్మెన్ వాళ్ళు ఇంకా ఫ్యామిలీ ఉన్నారు 5 మెంబర్స్. వాళ్ళని మా ఫైర్ సర్వీస్ వాళ్ళు సేవ్ చేశారు. అలాగే పక్కన ఉన్న ఆనుకున్న బిల్డింగ్లో 12 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఇక ఒక రిలీజియస్ ప్లేస్ కూడా ఉంది, అక్కడ నుంచి కూడా అందరూ సేవ్ చేశారు. ఈ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ ఏమీ లేవు, ఈ బిల్డింగ్స్ ఎప్పుడో కట్టినవి. ఇలాంటి పాత బిల్డింగ్స్ అన్నిటికీ మా ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి నిరంతరం మేము వాళ్ళకి చెప్తూనే ఉన్నాం.